షోలే ఎట్ ది రేట్ ఆఫ్ 50 అర్ధ శతాబ్దపు సినిమాగా ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టించింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది చూశారని చెబుతారు. దేశంలోని దర్శకులకు షోలే చిత్రం ఒక మేనిఫెస్టో, ఒక మాగ్నా కార్టా. 4.5 దశాబ్దాలు అవుతున్న సినిమా ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది. అది షోలే చిత్రపు స్క్రీన్ ప్లే మహత్యం. ఈ చిత్రం గొప్పదనానికి కారణం దర్శకుడి ప్రతిభ, ఫోటోగ్రఫీ గొప్పదనం, నటీనటుల నటన. షోలే గురించి చెప్పుకోవాలంటే ఒక్కటేమిటి, 24 ఫ్రేమ్స్ గురించి చెప్పుకుంటూ రావాలి. అందుకే అది గొప్ప సినిమాగా నిలిచిపోయింది. ఓ ఎవర్ గ్రీన్ ట్రెండ్ సెట్టర్ గా మిగిలిపోయింది. షోలే గురించి ఏం చెప్పినా ఇది మాకు తెలుసనే వాళ్ళే ఎక్కువ. షోలేని చూడని వాళ్ళు, షోలే గురించి కాస్తైనా తెలియని వాళ్ళు ఉండరు. 3.5 గంటల పాటు ప్రేక్షకులని భావోద్వేగాలతో కూర్చోబెట్టగలగడం అనేది ఆ ఒక్క సినిమాకే సాధ్యమైంది. సినిమాలో ఎక్కడా హింస అన్నదే కనబడదు, కానీ సినిమా మొత్తం నివురు గప్పిన నిప్పులా కనకరం అంటూనే ఉంటుంది. అదే షోలే సినిమా స్పెషాలిటీ. అందుకే అంత పెద్ద హిట్ కొట్టింది. మరి ఇండియన్ మూవీస్ పైన ఎవరైనా చరిత్ర రాస్తే అందులో ఎక్కువ పేజీలు షోలే చిత్రం కోసమే కేటాయించాల్సి ఉంటుంది. చిత్ర నిర్మాత సెట్ గోపాల్ దాస్ పరమానందన్ సిప్పి లేదా షార్ట్ గా జీపీ సిప్పి. ఆయన కుటుంబం దేశ విభజన సమయంలో కరాచీ నుంచి కట్టుబట్టలతో బొంబాయికి వచ్చి స్థిరపడింది. కులాబాలో నివాసం ఉన్నప్పుడు చేతిలో చిల్లి కవ్వ లేకుండా కేవలం తన తెలివితేటలనే పెట్టుబడిగా పెట్టి చిన్నా చితగా వ్యాపారాలు చేశాడు జీపీ సిప్పి. కాస్త సంపాదించిన తర్వాత బొంబాయిలో పేరు మోసిన బిల్డర్ అయ్యాడు. అప్పుడు నర్గీస్ కు ఇల్లు కట్టిస్తుండగా సినిమా పట్ల ఆసక్తి పెరిగింది. దాంతో తాను కూడా చిత్ర నిర్మాతగా అవతరించాడు. మొదట్లో తను తీసిన సినిమాలన్నీ బి గ్రేడ్ చిత్రాలుగానే ఉండేవి. బ్లాక్ క్యాట్, మిస్టర్ ఎక్స్, లైట్ హౌస్, మిస్టర్ ఇండియా ఇలాంటి సినిమాలతో ముంబై చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడు. కొడుకు రమేష్ సిప్పి కూడా సినిమాలకు ఆకర్షితుడై దర్శకుడుగా మారాడు. అదే సమయంలో తనను తాను నిరూపించుకునేందుకు ఒక కొత్త కథను పరిచయం చేయాలని చూశాడు. అప్పుడు ఒక కథను వినిపించాడు, కానీ అది జీపీ సిప్పికి నచ్చలేదు. అప్పుడు షోలే కథను చెప్పారు. దానికి పెద్దాయన ఓకే చెప్పేశాడు. 1973 మార్చి నెలలో షోలే సినిమా స్టోరీ డిస్కషన్ మొదలయ్యాయట. హాలీవుడ్ లో తీసిన ది మ్యాగ్నిఫికెంట్ 7 షోలో చిత్రకథకు మూలమని చెబుతారు. పాత్రల ఎంపిక విషయానికి వస్తే షోలేలో ప్రధాన పాత్ర ఠాకూర్ బలదేవ్ సింగ్. గబ్బర్ సింగ్ నిజమైన బందిపోటుకు జిరాక్స్ కాపీ అనుకోవచ్చు. అలాంటి వాడొకడు అప్పట్లో గ్వాలియర్ చుట్టుపక్కల జనాన్ని హడలెత్తించేవాడట. అతడికి పోలీసులంటే మహాకోపం. ఖాకి దుస్తుల్లో ఎవరు కనిపించినా చంపేసేవాడు. షోలే చిత్ర రచయితలు సలీం జావేద్లు ఈ పాత్రలన్నింటినీ కూడా నిజ జీవితంలో చూసి మరీ ఎంచుకున్నారు. సలీం తండ్రి ఇండోర్ లో పోలీస్ ఆఫీసర్. ఆయన చెప్పిన కథలన్నీ విని సలీం గబ్బర్ సింగ్ పాత్రను రూపొందించుకున్నారు. చిత్రంలో సుర్మా భోపాలి పాత్రేమో జావేద్ భోపాల్ ఉన్నప్పుడు అతనికి పరిచయం అయినటువంటి వ్యక్తిగా చెబుతున్నారు. సలీం కాలేజ్ చదువుతున్నప్పుడు జై, వీరు అనే 2 ఫ్రెండ్స్ ఉండేవారు. వారి పేర్లే హీరోలకు పెట్టేశారు. ఠాకూర్ సాబ్ వేషానికి ముందు ప్రాణ్ అనుకున్న, ఆ తర్వాత సంజీవ్ కుమార్ కు ఈ ఛాన్స్ వచ్చింది. బాలీవుడ్ లో అంతకు ముందు కనీ విని ఎరుగని రీతిలో సినిమా చేయాలన్నది సిప్పిల ప్లాన్. అందుకే ఖర్చుకు ఏ మాత్రం వెనుకడలేదు. వీరు పాత్రకు ధర్మేంద్ర అని స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే డిసైడ్ అయ్యారట. హేమమాలిని ధర్మేంద్ర కాంబినేషన్ కు అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. అందుకే బసంతి వేషానికి హేమను ఫిక్స్ చేసేశారు. సినిమాలో హేమ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు, కానీ రమేష్ అడిగాడు కాబట్టి ఒప్పేసుకుంది. జై పాత్రను ఎవరికి ఇవ్వాలనేది దగ్గరే పేచి వచ్చిందట. శత్రుఘ్న్ సిన్హాకి ఇవ్వాలని రమేష్ అనుకున్నాడు. సలీం జావేద్లు మాత్రం అమితాబ్ ను ప్రిఫర్ చేశారు. అమితాబ్ డిసైడ్ అవడంతో రాధా పాత్రకు జయా బాధురి టక్కున ఒప్పేసుకుంది. ఎందుకంటే అప్పటికే వారిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది. వీరిద్దరూ నిజ జీవితంలో నేటికి భార్యాభర్తలుగా జీవిస్తున్నారు. గబ్బర్ సింగ్ పాత్రకు డానీ డెంగ్జోపాను అనుకున్నారట. కానీ అంజద్ ఖాన్ చేసి ఉండకపోతే అరే ఓ సాంబా అంటూ అంజద్ ఖాన్ పేర్చిన డైలాగులు ఇంటింటా మారిమోగేవి కావేమో. జో డర్ గయా సబ్జే మర్ గయా అనేది సామెతగా మారి ఉండేది కాదేమో. అసలు విలన్ లో ఇంత క్రియాలిటీ ఉంటుందా అని తెలిసి వచ్చేది కాదేమో. కేవలం ఈ ఒక్క సినిమాతోనే అంజద్ ఖాన్ హీరోలకు కూడా దక్కనంతటి క్రేజ్ ను దక్కించుకున్నాడు. సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ ₹1,00,00,000, కానీ సినిమా మీద సిప్పిలకు ఎందుకో నమ్మకం పెరగక సాగింది. అందుకే సినిమా స్కోప్ అనుకున్న సినిమాను కాస్త 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్ లో తీయాలని డిసైడ్ అయిపోయారు. అంతే, ఇండియాలో అప్పటికి 70mm కెమెరాలు లేవు. అంచేత 35mm లో తీసి దాన్ని 70mm లోకి బ్లో ఆఫ్ చేద్దాం అనుకున్నారు. కెమెరామ్యాన్ ద్వారకా తివాచి రంగంలోకి దిగాడు. 35mm కెమెరా లెన్స్ ముందు ఒక గాజు పలకను పెట్టి దాని మీద 70mm ఫ్రేమ్ మార్జిన్స్ మార్క్ చేసుకుని ఒక సీన్ షూట్ చేసి ఆ టెస్ట్ ఫిల్మ్ ను లండన్ కు పంపించాడు. అక్కడ రమేష్ సోదరుడు అజిత్ దాన్ని
70mm లోకి బ్లో ఆఫ్ చేయించి ఆ ప్రింట్ ను మళ్ళీ ఇండియాకు పంపాడు. దాంతో రిజల్ట్స్ అద్భుతంగా వచ్చాయి. సో ఎలాగోలా అన్ని పనులు పూర్తి చేసుకుని 1974 అక్టోబర్ 2న బెంగళూరుకు దగ్గరలోని రామనగరంలో ముహూర్తపు షాట్ అనుకున్నారు. అయితే ఆ రోజు కుంభవృష్టి. ముహూర్తం షాట్ కాస్త మర్నాటికి పోస్ట్ పోన్ అయింది. ఇనపెట్టి తాళాలను రాధకు జై తిరిగి ఇచ్చేసే సన్నివేశాన్ని మొదటి రోజు తీశారు. అమితాబ్ జైల పెళ్లయి అప్పటికి సరిగ్గా 4 నెలలు అవుతోంది. ప్రతి సీన్ ను 70mm ఫార్మెట్ ను దృష్టిలో పెట్టుకుని తీయడం వల్ల చాలా టైం పట్టేది. అందుకే షూటింగ్ నెమ్మదిగా సాగింది. సినిమా బ్యాక్గ్రౌండ్ బందిపోట్లకు సంబంధించింది. జనరల్ గా ఇలాంటి సినిమాలన్నీ రాజస్థాన్ లో తీసేవారు. కొన్ని వందల సినిమాలు అక్కడ షూటింగ్లు జరుపుకున్నాయి. షోలే ఆర్ట్ డైరెక్టర్ రామ్ యదేకర్ రామ్గఢ్ ను కొత్త ప్లేస్ కు తీసుకెళ్దామనుకున్నాడు. అందుకే దక్షిణ భారతం అంతా చుట్టాడు. చివరికి బెంగళూరుకు దగ్గరలోని రామనగర్ ను ఎంచుకున్నాడు. కొండలు గుట్టలతో నిండి ఉన్న ఆ ప్రాంతంలో యదేకర్ మహత్యం వల్ల 2 నెలలు తిరిగేసరికి నిజంగానే ఒక గ్రామంగా వెలిసింది. టెలిఫోన్ కనెక్షన్ ను, డ్రైనేజ్ సదుపాయాలు, నీళ్ల పంపులు, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ గ్రామానికి లేని సౌకర్యం అంటూ లేదు. ఏ దోసితి హమ్ నహీ చోడేంగే పాటను తీయడానికి 3 వారాలు పట్టింది. ఆ పాటని ఇప్పుడు చూసినా మనం కూడా జై వీరులతో కలిసి ప్రయాణిస్తున్న ఫీలింగ్ వస్తుంది. మరి పాట చివరిలో బైక్ పక్కనున్న తొట్టి విడిపోయి తర్వాత పాట ముగిసే సమయానికి మళ్ళీ వచ్చి కలుస్తోంది కదా. అమితాబ్ ఈ షాట్ ఒకే ఒక్క టేక్ లోనే ఓకే చేశాడు. యూనిట్ అభినందనలు అందుకున్నాడు. రామ్ నగర్ లో మే నెలలో కూడా రాత్రంతా వర్షాలు పడుతూ ఉండేవి. ఉదయాన్నే ఆగిపోయేవి. దాంతో పెద్ద పెద్ద ఫ్యాన్లు, బ్లోయర్లు తెచ్చి రాళ్ల గుట్టలన్నీ ఆరిపోయేటట్లు చేసేవారు. అవి ఆరకపోయాక మధ్యాహ్నం నుంచి షూటింగ్ మొదలయ్యేది. అలా షోలే చిత్రం ఏప్రిల్ నెలలో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫైనల్ ఎడిటింగ్ కు దాదాపు 1 నెల రోజులు పట్టింది. రమేష్ సిప్పి 3 లక్షల అడుగుల ఫిలిం ఎక్స్పోజ్ చేశాడు. తీసిన దాంట్లో విపరీతంగా రక్తపాతం ఉండడంతో షిండే కత్తెరకు పదును పెట్టి దానిని 21,000కు కుదించాడు. సినిమాలో ఎక్కడ హింస కనిపించదు. అయినా ఏదో తెలియని భయం ప్రేక్షకులను సినిమా చూస్తున్నంత సేపు వెంటాడుతూనే ఉంటుంది. సినిమా కోసం ₹1 కోటి అనుకున్నది కాస్త 3 కోట్లయింది. ఆగస్టు 14న ముంబై మినర్వా థియేటర్ లో ప్రీమియర్ షో వేశారు. చూసిన వాళ్ళంతా బాగుందన్నారు. మరుసటి రోజు సినిమా విడుదలైంది. ఫస్ట్ 2 వారాలు రిపోర్టు వీక్ గానే వచ్చింది. రమేష్ కైతే ఏం చేయాలో తెలియని పరిస్థితి. చివరికి అమితాబ్ ని బతికించి సినిమాను సుఖాంతం చేద్దామనే ఆలోచన కూడా వచ్చిందిట. సలీం జావేద్లకు మాత్రం ఇది ఎంత మాత్రమూ ఇష్టం లేదు. 3వ వారానికి కానీ రమేష్ కు జరుగుతున్నదేంటో అర్థం కాలేదు. చూసిన వాళ్ళంతా గంభీరంగా నిశ్శబ్దంగా ఇంటికి వెళ్తున్నారు. ఆ నిశ్శబ్దం వెనుక ఏదో తెలియని భావోద్వేగం దాగి ఉంది. అది దేశమంతా ఆవరించింది. 4వ వారం దాటాక గాని ప్రేక్షకులు మాట్లాడడం మొదలు పెట్టలేదు. అంతే, ఎక్కడ చూసినా షోలేనే. టికెట్లు దొరక్క ప్రేక్షకులు అల్లాడిపోయే పరిస్థితి. మన హైదరాబాద్ రామకృష్ణ 70mm థియేటర్ లో మాత్రమే 70mm ప్రింట్ ను ప్రదర్శించారు. మిగతా చోట్ల 35mm ఫార్మెటే నడిచింది. విజయవాడ నవరంగ్లో కూడా సినిమా దున్నేసింది. గుంటూరు లీలామహల్లో కూడా 200 రోజులు ఆడింది. దేశం మొత్తం మీద మొదటి రన్ లో 35 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ముంబై మినర్వాలో అయితే 5 ఏళ్లు ఏకబిగిన 3 షోలతో ఆడింది. ఎప్పుడు షోలే చూసినా ఓ తరం ప్రేక్షకులు పాత రోజులను నెమరేసుకుంటారు. ఆ సినిమా చూడడానికి ఆ రోజుల్లో పడ్డ కష్టాలను తలుచుకొని మురిసిపోతూ ఉంటారు. ధర్మేంద్ర చివరలో కాయిన్ ను విసిరి కొట్టినప్పుడు అది తెర మీద నుంచి మన సీటు కిందే పడినట్లుగా ఫీల్ అయిన విషయాన్ని తలుచుకొని నవ్వుకుంటూ ఉంటారు. అందుకే షోలే ఒక వెంటాడే జ్ఞాపకంగా మిగిలిపోయింది.